కామాక్షి టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అండ్ ఇందులో మహాదేవిగా కనిపించబోతోంది. పైగా ఆ క్యారెక్టరు దయ్యాల్ని వదిలించేటువంటి క్యారెక్టర్. ఈ క్యారెక్టరు రాజుగారు ఒకసారి ఏ కథ తీయాలి అనే దాన్ని గురించి ఆలోచిస్తూ ఇన్స్పైర్ అయినటువంటి ఒక క్యారెక్టర్ అని విన్నాను నేను. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ కన్సిడరింగ్ అండి. ఓకే, మరి ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదో అడిగారు, నేను వినలేదు సార్. ద క్యారెక్టర్ ఇస్ ఇన్స్పైర్డ్ బై రియల్ క్యారెక్టర్ అని విన్నాను రాజుగారి మాటల్లో. సో మీకు కూడా చెప్పే ఉంటారు అబౌట్ ఇట్. సో మీరు చేసిన హోంవర్క్లు ఏంటి ఈ దయ్యాలని పట్టడానికి? హోంవర్క్ దయ్యాలు పట్టడానికి అయితే చేయలేదు. రాజుగారు చెప్పిన క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి మాత్రం చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు నాకు. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ అవర్ ఫిల్మ్. యూఆర్ నాట్ ఓన్లీ లక్కీ చామ్, అందరూ లక్కీ లక్కీ అంటారు కానీ దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ ఎక్కువ ఎవరు మాట్లాడరు. యూఆర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్. మై మామ్ ఈజ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, నౌ షీ ఈస్ దేర్. సో ఐమ్ వెరీ హ్యాపీ యూ హోస్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఈరోజు చాలా స్పెషల్ డే అండి. అంటే చాలా స్పెషల్గా అనిపించడానికి మూడు కారణాలు. ఒకటి, ఇన్ని రోజులు ఈ ఎంఎస్ రాజు గారు క్రియేట్ చేసిన ఈ అగదా అన్న ఒక వరల్డ్లో ఉంటూ యాక్ట్ చేస్తూ వేరే యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఆఫ్ కెమెరా కబుర్లు చెప్పుకుంటూ అండ్ టెక్నీషియన్స్ అందరితో వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూ ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఇంకా చాలా దగ్గరకు వచ్చేసాం రిలీజ్కి. 4 daysలో మీ ముందు ఉండబోతుంది సినిమా. దట్ ఈస్ వెరీ ఓవర్వెల్మింగ్. ఇన్ని రోజులు వెనకాల నుంచి చూసుకుంటూ ఇప్పుడు ఆడియన్స్ చూస్తారు ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటుంటేనే చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. అండ్ రెండో రీజన్ ఎందుకు నాకు చాలా స్పెషల్ అంటే ఈరోజు, ఐ థింక్ నేను ఇండియా 2017 ఆగస్ట్లో వచ్చాను రాజ్ గారు, అండ్ దిస్ ఇస్ 2026 ఆగస్ట్. It took me 9 years. It took me 9 years to shoulder a film, and it is only possible because of you. యా, అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడమే చాలా తక్కువ. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడిప్పుడే థింగ్స్ ఆర్ చేంజింగ్. అలాంటిది మీరు క్రియేట్ చేసిన ఒక వరల్డ్లో ఒక సెంటర్ క్యారెక్టర్ ఇచ్చి నన్ను నమ్మినందుకు ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. And third thing, such an emotional space I am in. My family is here. మా అన్నయ్య, మా మమ్మీ, మా పిన్ని. అంటే మీరు నన్ను స్క్రీన్ మీద చూసే చాలా తక్కువ. అండ్ యూనో స్క్రీన్ మీద కనిపించిన క్యారెక్టర్స్ బట్టి తినిది తినలాగా ఈ క్యారెక్టర్సే చేస్తుంది ఏముందిరా అని అనుకుంటారు. బట్ నేను పడిన 9 years కష్టం వాళ్ళు చూశారు. there were many times I troubled them, and నేను ఈరోజు ఇక్కడ నిలబడడానికి వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది. సో ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ బికాస్ they're here for me. they understood my craft. అంటే ఒక ప్రొఫెషన్ వదిలేసి డాక్టర్గా ఇంకో ప్రొఫెషన్లోకి వచ్చినప్పుడు చాలామంది చాలా క్వశ్చన్ చేస్తారు. మన పేరెంట్స్ని క్వశ్చన్ చేస్తారు, ఫ్యామిలీస్ నుంచి, బయట నుంచి, రిలేటివ్స్ నుంచి. అవన్నీ వాళ్ళు నా వరకు తీసుకురాకుండా దే జస్ట్ లెట్ మీ బీ మై సెల్ఫ్. అండ్ టుడే ఈ ఫిలిం చాలా స్పెషల్ బికాజ్ రాజు గారు నాకు ఇచ్చిన రోల్ వల్ల. అండ్ అదే ఫిలింకి నా ఫ్యామిలీ అందరు ఇక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో దీస్ 3 reasons ఆర్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ టు సే ఐఎమ్ సక్సెస్ఫుల్. ఒక
హిట్ వస్తేనే లేకపోతే ఇండస్ట్రీలో ఒక స్టార్డమ్ ఉంటేనే సక్సెస్ అని చాలామంది బిలీవ్ చేస్తారు బయట నుంచి చూసినప్పుడు. బట్ ఏమీ లేని దగ్గర ఒక బేస్ క్రియేట్ చేసుకొని దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా పెద్ద సక్సెస్ నా దృష్టిలో. దానికి నాకు హెల్ప్ చేసిన నా ఫ్యామిలీకి కానీ, ఇలాంటి రోల్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన ఎంఎస్ రాజు గారికి కానీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది ఇప్పుడే కాదు, ఒక 10 years నేను తర్వాత ఇండస్ట్రీలో ఉండి ఇలానే స్టేజ్ మీద నిలబడి నేను చెప్తాను, నా కెరియర్కి పునాది రాయి వేసింది ఎంఎస్ రాజు గారని. సో అండ్ August 14th ఇన్ని రోజులు సినిమా మాదండి, ఇంకొక 4 daysలో మీద అవ్వబోతుంది. మేము ఎంతైతే ఈ సినిమాని ప్రేమించి ఎంతైతే కష్టపడ్డామో అదే ప్రేమ మీరు కూడా చూపిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే లక్ష్మి అన్న పాత్రతో, పొలిమేర ఫిల్మ్తో నాకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కామాక్షి ఉంది అంటే ఏదో ఉంటుంది మూవీలో అని. నేను కొన్ని రోల్స్ ఇంపార్టెన్స్ లేకపోయినా చేసినప్పుడు వాళ్ళు నన్ను తిట్టారు కూడా, అదేంటి వి ఎక్స్పెక్టెడ్ మోర్ ఫ్రమ్ యూ అనేసి. సో మీరు అలానే ఎంకరేజ్ చేయాలి, క్రిటిసైజ్ చేయాలి, అప్పుడే నేను ఎదుగుతాను కెరియర్లో. అండ్ within 4 days దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బీ yours. అండ్ August 14th షో యువర్ లవ్ అండ్ త్రూ కమింగ్ టు థియేటర్స్. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. అండ్ రాజు గారు క్రియేట్ చేసిన ఈ వరల్డ్ అండ్ అది క్రియేట్ చేయడానికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ విశాలాక్ష్మి మ్యామ్ గారు, అజయ్ గారు, without you people this film wouldn't have happened. Thank you so much for trusting this entire project, Ajay sir and Visalakshmi ma'am. And you were always very sweet to me sets lo kuda. Thank you so much, and I want you to do more films and produce more films. So thank you so much. And also the media, na journey oka uncredited actor nunchi ee roju oka film ni shoulder chese character varaku na journey మొత్తం మీరు చూశారు. అది చూస్తూ మీరు ఇచ్చిన సపోర్ట్, అరే చాలా కష్టపడుతుంది ఈ అమ్మాయికి రావాలి అని నాకన్నా మీరు ఎక్కువ ఎగ్జైట్ అయ్యి ఎక్కువ, అంటే నేను అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా అండ్ ఆల్ ద జర్నలిస్ట్. యూ గైస్ ఆర్ my major supporters and my backbone, and I wish I'll make you all proud with my future projects and with Agada. And wishing the entire team, the technicians and the cast and crew all the best, including myself. And audience, please bless our film on August 14th in theatres, Agada. థ్యాంక్ యూ. అండ్ ఎస్, అజయ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. Kamash, I promise one more thing. Agada we are going to make one more movie with you, Agada 2. Sir. అగదా 2 నీతో తీయాలి అని డిసైడ్ అయ్యారంట. నాతో నీతో? మీతోనే. థ్యాంక్ యూ సార్. ఇది గ్రేట్ కామాక్షి. నాకు డౌట్ వచ్చింది సార్, నాతో ఏమో అని. నీతోనే మేడం, మీరు కూడా ఉంటారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ అగదా 2 కూడా ఇక్కడే డిక్లేర్ చేసేసారు. మీకు జ్వరం ఉందండి, అందుకే నేను మళ్ళీ దీనికి వేరే మీమ్స్ ఏమి వేయకండి, సుమా గారిని ముట్టుకోననింది అని. ఐ హ్యావ్ ఫీవర్ అండ్ కోల్డ్. ఆవిడకి అంటితే మళ్ళీ ఆవిడ నెక్స్ట్ మీకు చాలా వెళ్ళాలి మీరు ప్రమోషన్స్కి. ఐమ్ స్కేర్డ్. నాకు అలాంటివన్నీ వచ్చే లగ్జరీ లేదు చాలా సంవత్సరాల నుంచి. నేను వాటికి డేట్స్ ఇవ్వను. ఓకే, నువ్వు అంటుకున్నంత మాత్రాన అవి రావు, నేను చెప్తేనే వస్తాయి. ఇది అయ్యాక ఇంటికి వస్తాను, నాకు ఆ చిట్కా ఇవ్వండి. ఓకే, సో